ఫ్రీ బస్ వచ్చిన కానుంచి మహిళలంతా మస్తు మంచిగా ఫ్రీ బస్సు పథకాన్ని వాడుకుంటున్నారు. తీర్థయాత్రలకు తిరుగుతున్నారు, చుట్టాలింటికి పోతున్నారు, వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, పాలు పండ్లు అమ్ముకునేటోళ్ళు మాలు పట్టుకొని అంగడికి కొంటపోయి అమ్ముకొని వస్తుర్రు. జర బస్సు నిండుకుంటే లొల్లి పంచాయతీలు ఎక్కువైతున్నాయి కానీ లేకుంటే కసురుకుంటనో షీదరవుకుంటనో ప్రయాణాలు అయితే మంచిగానే చేస్తుర్రు. కానీ ఫ్రీ బస్సు పథకం పెట్టిన వాళ్ళు ఊహించని ముచ్చట్లు కూడా గిట్ల అవుతుంటాయి. ఫ్రీ బస్సులు ఎక్కి ఏమైనా కొంటపోవచ్చు అన్నందుకు గియక్క చూడురి తెల్లగాళ్ళు బాటిల్ పట్టుకుని బస్సు ఎక్కిందట. అయితే కండక్టర్ అక్కుండి కళ్ళుంటే బస్సులో ఎక్కనీయరమ్మా అని బస్సు ఎక్కనీయలేదట. గంతే ఇక ఎవరు చెప్పిర్రు కళ్ళతోటి బస్సు ఎక్కద్దని? ఏ కానూన్లో రాసి ఉన్నదో నాకు చెప్పాలి. నన్ను బస్సు ఎక్కనీయరా, మీ బస్సు ఎట్లా కదులుతుందో నేను చూస్తా అని ఇక సంచులు కింద పెట్టి అక్క బస్సు కడ్డం తిరిగింది ఇట్లా. వచ్చిపోయేటోళ్ళందరికీ కళ్ళు ఉన్నదని నన్ను బస్సు ఎక్కనిస్తలేరని చెప్పబట్టింది ఇట్లిగా. రూల్ ప్రకారంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సులలో కళ్ళే కానీ మందు బాటిలే కానీ ఉంటే ఎక్కనియరు. రూల్ ప్రకారంగానే కండక్టర్ అమ్మ బస్సు ఎక్కద్దని చెప్పింది. బస్సులలో కళ్ళు వాసన వస్తుంటే పక్క పొంటలకు కూడా ఎట్లుంటుంది? మందికి తక్లీఫ్ కాకుండా ఏదైనా షేర్ ఆటోనో ఏదో ఎక్కిపోవాలి కానీ బస్సులో పోయేటోళ్ళని పరిచయం చేయొద్దు కదా అమ్మ అని బస్సులు ఉన్నోళ్ళు కూడా గుస్సాయిరు. జరిసేపు ఒర్రిచి కండక్టర్ అక్కతోటి రౌస్ పెట్టుకుని పోయింది అక్క. ఇక చూడురి ఆర్టీసీ బస్సులలో మంది ఎక్కువైన పరిచయంలే కాకుండా మందు పట్టుక పోనిస్తలేరనే పరిచయాలు కూడా మోపవుతున్నాయి ఇట్లా.